Good afternoon, officers. Time for CSAT program. So, ఈరోజు టాపిక్ ఆల్రెడీ మనము averages, number systems, ratio and proportions ఫినిష్ చేసాం. సో ఈరోజు టాపిక్ పర్సంటేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ ఫైనల్గా పర్సంటేజెస్, రేషియో, యావరేజెస్ మీద అడుగుతారు. సో వీటి మీద మనం మంచి గ్రిప్ ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్లో ఒక 20 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ రెడీ చేశాను. సో దట్ ఇవే మోడల్స్లో అవే క్వశ్చన్స్ తిప్పి ఇట్లానే ఇస్తారు. సో అందుకే రెడీగా ఉండండి. సో దీనికి షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. షార్ట్ కట్స్ లేకపోతే స్టాండర్డ్ మెథడ్స్లో చేసుకోవాలి. సో దట్స్ అప్ టు యూ గైస్. సో అది దీంట్లో చూసుకుంటే పర్సంటేజెస్ ఫస్ట్ క్వశ్చన్ చాలామంది ఈజీగా కనపడచ్చు, కానీ ఒకసారి కాన్సెప్ట్ చేయండి, జస్ట్ లైక్ రివిజన్ కైండ్ ఆఫ్ థింగ్. సో నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ డిక్రీజ్ బై 20%. ద నెట్ చేంజ్, నెట్ అంటే ఓవరాల్ చేంజ్ అయింది అని అడుగుతున్నాం. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మామూలు మెథడ్ చూద్దాం. ఫస్ట్ 100 ఉంది, 100 రేస్ బై 25% అంటే 125. దెన్ డిక్రీజ్, ఈ 125 మీద మళ్ళీ 20% తగ్గించాడు. 125 మీద 20% అంటే 1/5. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 125 ఇంటూ 1/5, విచ్ ఇస్ నథింగ్ బట్ 25. సో ఈ 125 నుంచి మళ్ళీ 25 సబ్ట్రాక్ట్ చేస్తే 100 వస్తుంది. సో 100. సో ద నెట్ చేంజ్ ఇస్ 100 బికేమ్ 100. సో చేంజ్ ఏముంది? 0. సో దెర్ ఇస్ నో చేంజ్. సో ఇలాంటి క్వశ్చన్ మనకి మామూలు మెథడ్లో ఇట్లా చేయొచ్చు, కానీ దీనికి మనము ఒక సింపుల్గా షార్ట్ కట్ మెథడ్ కూడా పెట్టచ్చు. సో నెట్ పర్సంటేజ్ చేంజ్ అన్నాడంటే సింపుల్గా a మైనస్ బి మైనస్ ఏబి బై 100 వేసేయచ్చు డైరెక్ట్గా, విచ్ ఇస్ నథింగ్ బట్ 25 మైనస్ 20 మైనస్ 25 ఇంటూ 20/100. సో చూసుకుంటే 25 మైనస్ 25 వస్తుంది, విచ్ ఇస్ 0. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలోకి 2.5 మార్క్స్ మనకు వచ్చేస్తాయి. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. నెట్ పర్సంటేజ్ చేంజ్ ఎంత నాయన అంటే a మైనస్ బి మైనస్ ఏబి బై 100 చేసేయండి. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ రైజెస్ బై 20%, by what percent should the consumption be reduced so that the expenditure remains the same? Expenditure సేమ్ ఉండాలంట, ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అట్లనే పెట్టాడు. సో సింపుల్గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది 20%, ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్జంప్షన్ ఎంత రెడ్యూస్ చేసుకోవాలి, ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. సో వాడు ఏం చెప్పాడు? 20% ఇంక్రీజ్ అన్నాడు, కానీ ఎక్స్పెండిచర్ ఇస్ సేమ్ అన్నాడు. సో కన్జంప్షన్ ఎంత రెడ్యూస్ చేయాలి, దట్ ఈస్ అ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్టాండర్డ్గా మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది, a/100 + a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వాడుకోవచ్చు మీరు హ్యాపీగా. అంటే ఇక్కడ ఎంత అయింది? 20 డివైడెడ్ బై 120, which is nothing but 1/6. 1/6 of 100 ఎంత? 16 చేంజ్ రావాలి. సో 16 2/3%. సో లెస్ దాన్ 1 మినిట్లో మన చేతిలో ఒక 2.5 మార్క్స్ క్వశ్చన్ మన చేతిలోకి వచ్చేసింది. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకో. ఎంత కన్సంప్షన్ రెడ్యూస్ చేయాలంటే a/100 + a. రైట్. నెక్స్ట్, 40% of a equals to 60% of b. a is to b is dash. సో వాడు ఏం చెప్పాడు? 40% of a ఆఫ్ అంటే ఈక్వల్స్ 60% of b. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆఫ్ ఉంటే సింపుల్గా మల్టిప్లై చేయండి. సో 40/100 ఆఫ్ a ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 60/100 ఆఫ్ అంటే ఇంటూ b. సో మీకు ఈ 100 ఎగిరిపోతుంది. మనకు కావాల్సింది a is to b అన్నాడు. a is to b అంటే a/ba, that becomes 60/40, which is nothing but 3/2. so the ratio is 3:2. సో లెస్ దాన్ 1.5 మినిట్ మన ప్రాబ్లం మన చేతిలోకి వచ్చేస్తుంది. ఈజీగా 2.5 మార్క్స్ మన చేతిలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అన్నిటికీ పనికొస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్. ఇది రెగ్యులర్ స్టాండర్డ్ క్వశ్చన్. ఇది పాపులేషన్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో పాపులేషన్ ఆఫ్ అ టౌన్ ఇంక్రీజ్ బై 10% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ డిక్రీజెస్ బై 10% ఇన్ ద సెకండ్ ఇయర్. అప్పుడు వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అని అడుగుతున్నాడు.
సో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనకి. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నెట్ చేంజ్ ఏంట్రా బాబు అంటే సింపుల్గా సేమ్ చేంజ్, ఇక్కడ 10%, ఇక్కడ 10% ఉంది కాబట్టి డైరెక్ట్గా యూ కెన్ డూ a²/100 డైరెక్ట్గా. సో వాట్ ఈస్ ద నెట్ చేంజ్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే సింపుల్గా లాస్ వస్తుంది. సో లాస్ ఇస్ a²/100 విచ్ ఇస్ నథింగ్ బట్ 10 × 10 డివైడెడ్ బై 100 విచ్ ఇస్ 1. సో 1% లాస్ వస్తుంది. సో 1% డిక్రీస్, అంతే సింపుల్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇది కూడా. సో లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద షాప్ కీపర్ మార్క్స్ అన్ ఆర్టికల్ ఎట్ 50%. Shopkeeper mark price మాట ఇది, మార్క్స్ ఎట్ 50% above the cost price and gives a discount of 20%. His profit percentage is dash అని. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా లాస్ పర్సంటేజ్ అన్నా ఆల్వేస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ మాత్రమే. సో దీంట్లో హీరో ఎవరు? కాస్ట్ ప్రైస్. సో వాడు లెట్ ద మార్క్స్ అండ్ ఆర్టికల్ ఎట్ 100% ఉన్నాడు అబవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 20%. అప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగినప్పుడు సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్రైస్ 50% హై పెట్టాడు అండ్ దాని మీద డిస్కౌంట్ 20% చేశాడు. అప్పుడు డిస్కౌంట్ ఆఫ్ 20%. హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే చెప్పాను కదా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ ఫైనల్గా ఎంతకు సెల్ చేశాడు అది కనుక్కుంటే మన కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 50% ఇంక్రీజ్ చేశాడు కాబట్టి 1.5, 20% ఇంక్రీజ్ చేశాడు కాబట్టి 0.80తో మల్టిప్లై చేయండి. సో మనకి 120 వస్తుంది, 120, సో 12. సో మనకి 50, 0.8, సో దిస్ బికమ్స్ 15 × 8 విచ్ ఇస్ 120 అనుకుందాం బై 100. సో అంటే ఓవరాల్గా 20% రైజ్ అనమాట. సో 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ మన చేతిలో. లెస్ దాన్ 1 minute వీ హ్యావ్ 2.5 marks. ఇవి కూడా వెరీ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ మార్క్ ప్రైస్ మీద. సో స్టాండర్డ్ క్వశ్చన్, ఇవే క్వశ్చన్స్ తిప్పి 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 నంబర్స్ మార్చి ఇస్తూ ఉంటారు. మనకి ఫార్ములా తెలిసే తక్కువ అంటూ లెస్ దాన్ 1 minute సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, if A earns 25% more than B and B earns how much percentage less than A? సో ఇట్లాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, A earns 25% more than B అంటే A 100 అనుకుంటే, సారీ మోర్ దాన్ Bతో కంపారిజన్ కాబట్టి A ఇట్లా పెట్టండి, B ఇట్లా పెట్టండి. B 100 అయితే ఈ బాబు 125. హౌ మచ్ డస్ B ఎర్న్ పర్సెంట్ లెస్ దాన్ A? A కంటే B ఎంత తగ్గిస్తారు అంటే 100 became సింపుల్గా 125 became 100. సో డిక్రీజెస్ 25. సో దేని మీద తగ్గింది? ఏతో కంపారిజన్ కాబట్టి 25 on 125 into 100 చేయాలి, విచ్ ఇస్ 5 times 20% డిక్రీజ్. సో ది ఆన్సర్ ఇస్ 20% లెస్ దాన్ ఏ అని మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్ మన చేతిలోకి వచ్చేస్తుంది అట్లా. దిస్ ఇస్ స్టాండర్డ్ క్వశ్చన్. ఇది కూడా చాలాసార్లు యూపీఎస్సీలో అడిగారు. స్టాండర్డ్ క్వశ్చన్, స్టాండర్డ్ యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఈస్ ఇంక్రీస్డ్ బై 10%. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఈజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్? సో రేడియస్ ఆఫ్ అ సర్కిల్ 10% పైన ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు దీన్ని? సో ఇట్లాంటి క్వశ్చన్ నార్మల్ మెథడ్ ఒకటి చూద్దాం, ఫార్ములా మెథడ్ ఒకటి చూద్దాము. రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఇనిషియల్గా 1 ఉంటే 100 ఉంటే ఇప్పుడు కొత్త రేడియస్ 110 అయింది. సో ఇనిషియల్గా ఏరియా తీసుకుంటే πr² ఏరియా కాబట్టి π × 100 హోల్ స్క్వేర్. ఏరియా 2 ఈస్ π × 110 హోల్ స్క్వేర్. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు అంటే దీంట్లో మనం చూసుకుంటే 110 హోల్ స్క్వేర్ మైనస్ 100 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్ చేయాలి ఇంటూ 100. ఇది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది నార్మల్ రెగ్యులర్ మెథడ్.
అట్లా కాకుండా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫార్ములా బేస్డ్గా తీసుకుంటే ఫార్ములా బేస్ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా 2a ప్లస్ a స్క్వేర్ బై 100 అని కొట్టేయచ్చు ఫార్ములా. అంటే ఏమైంది, ఇంక్రీజ్ బై 10% కాబట్టి 2 into 10 plus 10 into 10 divided by 100 which is 21%. So the area increases by 21%. So less than 1 minute mana chetlo percentage question ready. So this is also one of the standard questions they ask. Next, a student scores 45% and fails by 18 marks. Standard question ఇది కూడా. సో స్టూడెంట్ స్కోర్స్ 45% and fails by 18 marks. అంటే వాడికి 18 మార్క్స్ వస్తే వాడు పాస్ అవుతాడు. ఇఫ్ ద పాస్ మార్క్స్ ఆర్ 50%, ద మాక్సిమం మార్క్స్ ఆర్ డాష్. వాడు చెప్పాడు పాస్ మార్క్స్ 50% ఉండాలి. వాడికి వచ్చిన స్కోర్ 45%, ఫెయిల్స్ బై 18 మార్క్స్. అంటే ఎట్లా చేస్తారు, దీంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది. సో వాడికి 45% వచ్చింది, 50% ఏమో పాస్ మార్క్స్. అంటే 100కి 45 వస్తే వాడికి ఈ 18 మార్క్స్, ఈ ఎక్స్ట్రా 18 మార్క్స్ ఏదైతే ఉందో వాడికి 18 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు. అంటే వాడికి 5% ఎక్స్ట్రా వచ్చేది ఈ 18 మార్క్స్ వల్ల. అంటే 5% ఈజ్ ఈక్వల్ టు 18 అయినప్పుడు మొత్తం మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ 100% కాబట్టి ఇది ఎంత, అంతే సింపుల్. సో 5 దీంట్లో 20 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో దీంట్లో కూడా 20 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో యూ విల్ గెట్ 360 మార్క్స్. Therefore answer is 360 marks. So less than 1 minute మన చేతిలో 2.5 marks వచ్చేసి. Next question, 2 successive discounts. ఇదొక రెగ్యులర్ క్వశ్చన్ that they ask. So successive discounts 15% and 10% is equivalent to single discount. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్ చేసి సింగిల్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఇట్లాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఒకటే డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు మనము. డైరెక్ట్గా a plus b minus ab by 100 డైరెక్ట్గా కొట్టేసి మనము. సో ఇదేమవుతుంది, 15 plus 10 minus 15 into 10 divided by 100 అంటే 25 minus 1.5 which is nothing but 23.5%. సో ఆప్షన్ A. సో లెస్ దాన్ 1 మినిట్లో మన చేతిలో 2.5 మార్క్స్ వచ్చేస్తే సక్సెసివ్ డిస్కౌంట్స్ మీద. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు a plus b minus ab by 100 అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ 80% of a number is added to the number, then the result becomes 270. The number is dash. ఒరిజినల్ నంబరు x అనుకుందాము, 80% యాడ్ చేశాడు కాబట్టి 0.8x అవుతుంది. The result becomes 270 అని వాడే చెప్పాడు. So this clearly shows that 1.8x is equal to 270. x is equal to 270 by 1.8 అంటే 2700 divided by 80. దీంట్లో మనం చూసుకుంటే 3 దీంట్లో 900 టైమ్స్ పోతుంది, 3 దీంట్లో 6 టైమ్స్ పోతుంది, ఇదేమో 150 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 150. లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలో ఒక 2.5 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా అట్లా వచ్చేస్తుంది, సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ ఈజ్ 60% ఆఫ్ అ మిక్స్చర్. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ సో దట్ ద మిల్క్ బికమ్స్ 40%? వెరీ సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 60% కాబట్టి సింపుల్గా హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ అన్నాడు. సో వాటర్ టు బి యాడెడ్, మిల్క్ మిక్సర్ 60 కాబట్టి ఫస్ట్ 60. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ సో దట్ ద మిల్క్ బికమ్స్ 40. సో ఫైనల్ టార్గెట్ ఇస్ 40. 60 లోంచి 40 సబ్ట్రాక్ట్ చేయండి ఫస్ట్. 60 minus 40. కంపారిజన్ ఎవరితో, మిల్క్తో కాబట్టి డివైడెడ్ బై 40 into 100 అయిపోయింది అంతే క్వశ్చన్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 20 by 40 into 100 which is 50%. How much water should be added? 50% of water should be added. Option C. Less than 1 minute మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో అది గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 60% ఆఫ్ ద మిక్సర్ అంటే మొత్తం 100 యూనిట్స్లో 60 మిల్క్ ఉంది, 40 వాటర్ ఉంది.
ఓవరాల్ 40 కావాలంటే 60 వాటర్ కావాలి, 40 మిల్క్ కావాలి. సో ఎంత వాటర్ యాడ్ చేయాలి? 50% ఆఫ్ ద మిక్స్చర్ యాడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద మేజర్. నెక్స్ట్, మెషిన్ డెప్రిషియేట్స్ బై 10% ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి ఇయర్ 10% దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 100 ఉంటే దాని తర్వాత 90 అయితే 90 నుంచి 10% 9 రూపీస్ తక్కువ అవుతుంది, 81 వస్తుంది. 81 నుంచి మళ్ళీ ఇంకో 10% 8.1 అట్లా తగ్గుతూ పోతుంది. వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ వాల్యూ రిమైన్స్ ఆఫ్టర్ 2 years? 2 years తర్వాత దాని వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ప్రతి ఇయర్ 10% తగ్గుతుందంటే 10% అంటే 0.1. సో 1 లోంచి 0.1 చేయాలి. సో 1 minus 0.1 ఈజ్ ద నెట్ చేంజ్ ఇన్ 1 year. సో 2 years అన్నాడు కాబట్టి హోల్ స్క్వేర్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ 0.9 హోల్ స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 0.81. వాట్ పర్సెంట్ అన్నాడు కాబట్టి సింపుల్గా 81%. అంతే. మన చేతిలో బొంబార్డింగ్ ఫార్ములా వేసి పడడం, ఫట్ మన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, a man saves 30% of its income. If his income increases by 20% and the expenditure increases by 15%, సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతాయి అని క్వశ్చన్. సో మ్యాన్ నార్మల్గా 30% ఇంక్రీజ్ సేవ్ చేస్తాడు కాబట్టి బేసికల్గా చూసుకుంటే మనం ఏం చేద్దామంటే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అన్ని పర్సంటేజ్లో ఏం పర్టికులర్ వాల్యూ లేదు, దెర్ ఇస్ నో పర్టికులర్ వాల్యూ. సరే, ఓకే. సో మొత్తం ఇన్కమ్ 100 అనుకుందాము, ఇది ఇన్కమ్. దాంట్లో 30% సేవింగ్ చేస్తాడు అంటే 30 రూపాయలు సేవ్ చేస్తాడు. అంటే ఎక్స్పెండిచర్ ఎంత మంది? 70 రూపీస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఇప్పుడు కొత్త ఇన్కమ్ 120 అయింది, అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 15%. 15% ఆఫ్ 70 మీద 15% ఇంక్రీజ్ అయింది. అంటే 70 into 1.5 చేయడమే. 70 into 1.5 చేస్తే ఏమొస్తుంది? 105 రూపీస్ వాడు ఖర్చు పెట్టేది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ ఎక్స్పెండిచర్ 105 అయింది. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? 120 minus 105, విచ్ ఇస్ 25 రూపీస్ మాత్రమే సేవ్ చేస్తున్నాడు. కానీ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై అంటున్నాడు. సో ఇక్కడ సేవింగ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అన్నది ఆలోచించాలి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో కరెక్ట్, ఇది 105 రూపీస్. సో ఓవరాల్గా వాడు ఎక్స్పెండిచర్ 105 అయింది. కొత్త శాలరీ 120, 120లోంచి 105. సో 25 రూపీస్ విల్ బీ సేవింగ్. కానీ క్వశ్చన్ అడిగింది సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ కాలేదు, ఇట్ విల్ డిక్రీజ్. సో వాడు అడిగింది ఈ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై హౌ మచ్ అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడేమో 30%, ఇక్కడేమో 25 on 120 into 100 కొట్టాలి. దట్ విల్ గివ్ యూ ద సేవింగ్స్ పర్సంటేజ్. సో ప్రీవియస్గా 30% ఇంక్రీజ్ ఉండే, ఇప్పుడు సేవింగ్స్ ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ అవుతుంది. అండ్ దట్ వాల్యూ విల్ బి 25 on 120 into 100, విచ్ విల్ బి అప్రాక్సిమేట్లీ 25 అంటే మనము 0 క్యాన్సిల్ చేద్దాము. 250 by 12, which is approximately 240, 20%. So 21% approximate గా వాడి సేవింగ్స్. సో ఇదేమైతే 30 becomes 21, 9% డిక్రీజ్ ఉంటుంది. అది మనం గ్రహించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ అ స్క్వేర్ ఇస్ ఇంక్రీస్డ్ బై 20%, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. స్క్వేర్ అంటే ఏంటిది? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎస్ స్క్వేర్. ఇనీషియల్గా 100 ఉంటే 100 కొంచెం ఎక్కువైపోతుంది మనకి. సో 1 అనుకుంటే దాని ఏరియా 1 స్క్వేర్. ఇప్పుడు ఇంక్రీజ్ బై 20% కాబట్టి 1.2. సో దాని ఏరియా విల్ బికమ్ 1.2 into 1.4, 1.4 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. ఇనీషియల్గా ఏరియా 1, ఇప్పుడు 1.44. సో 1 బికేమ్ 1.44. ఇంక్రీజ్ ఇస్ 0.44. ఈ ఇంక్రీజ్ 1 మీద జరిగింది, బై 1 into 100, which is 44%. So the increase in the area will become 44%. Option D. అంతే. Less than 1 minute మన చేతిలో 2.5 marks. ఇది కూడా వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి స్టాండర్డ్ క్వశ్చన్ రాసిన యూపీఎస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, A is 40% more efficient than B. B is how much percent less efficient than A? ఎఫిషియన్సీ ఎప్పుడైతే చెప్పాను కదా, స్పీడ్కి సంబంధించింది. దేర్ ఫోర్ మనం జాగ్రత్తగా చూసుకుంటే సో ఏం లేదు, దీంట్లో సేమ్ థింగ్. B 100 తీసుకోండి. ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ B is 100, A will be 140.
how much percent less than A అంటున్నారు. Comparison is with respect to A. So 140 becomes 100. So decrease is 40. కానీ దేంతో కంపేర్ చేస్తున్నారు? We are comparing not with B. We are comparing with this decrease with A. So 40 by 140 into 100, which will be 28.57. Option B. అంతే, లెస్ దాన్ 1 minute మన చేతిలో వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే దేంతో కంపేర్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని డినామినేటర్లో వేయాలి. సో ఇక్కడ 40 తగ్గింది, ఎవరి మీద తగ్గింది? 140 మీద తగ్గింది. సో 40 by 140 into 100. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, సక్సెసివ్ చేంజ్ హిడెన్ కండిషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటుంది ఇది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. A number is increased by p% and then decreased by q% if the final value is 4% less than the original and p plus q is equal to 40, then p is equal to dash. ఇది ఒక UPSC question which was asked. సో దాంట్లో మనం చూసుకుంటే p is equal to what అని అడుగుతాడు. సో ఒక నెంబర్ ఉంది, దాన్ని p% ఇంక్రీజ్ చేశారు, then decreased by q%. If the final value is 4% less than the original, then p plus q is dash is equal to 40 and వాడు ఇచ్చాడు. A number is increased by p% and then decreased by q%, then the value is 4% less than the original. What is the value of p plus q అంటాడు సింపుల్గా. సో 4% తగ్గింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పర్సంటేజ్కి డైరెక్ట్గా ఏం చేస్తామంటే p minus q minus pq by 100 చేసేద్దాం. సక్సెసివ్ డిస్కౌంట్ కాబట్టి, సక్సెసివ్ చేంజ్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములా p minus q divided by p minus q minus pq by 100 చేస్తే మనకు ఓవరాల్గా ఎంత రావాలి? -4 రావాలి. ఇది డిక్రీజ్, ఎందుకంటే ఇఫ్ ద ఫైనల్ క్వాంటిటీ ఇస్ 4% లెస్ అన్నాడు కాబట్టి p minus q minus pq by 100 is equal to -4. ఆల్రెడీ మనకు తెలుసు వాడు ఇచ్చిన దాంట్లో p plus q is equal to 40 అని క్యూడ్ బై వాడే ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏదైనా p నన్నా రిప్లేస్ చేయాలి లేదా q నన్నా రిప్లేస్ చేయాలి. అలా మన ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే q is equal to 40 minus p తీసుకుందాం, దీన్ని తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p minus of 40 minus p into 40 minus p divided by 100 చేస్తే -4 రావాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి p plus p 2p అయిపోతుంది. సో 2p minus 40 minus 40p plus p, సారీ. సో ఇది ఈక్వేషన్ మనకు రావాల్సిన ఈక్వేషన్. సో సింపుల్గా దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఏమొస్తుంది? p into 40 minus p will be equal to 400. సో అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి p వాల్యూ విల్ బి 25. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇట్లాంటివి. నెక్స్ట్, a man spent 75%. చూడండి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ట్రాప్ ఇది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? సో మనం చూసుకుంటే he spends 75% of his income. సో 100 rupees ఇన్కమ్ అనుకుంటే వాడు ఎక్స్పెండిచర్ చేసేది 75, అంటే సేవింగ్ చేసేది 25. ఓకే, హిస్ ఇన్కమ్ ఇస్ ఇంక్రీస్డ్ బై 20%, దీన్ని మళ్ళీ 120 చేసిండు. ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10%. ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అయిందంటే 10% ఆఫ్ 75 అంటే 7.5 ఎక్స్ట్రా అయింది. సో 75 plus 7.5 విచ్ ఇస్ ఇది 82.5. సో వాడి సేవింగ్ ఎంత అవుతుంది? 120లోంచి 82.5 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది బాబు? 0.5 అంటే 80 అంటే 40, 8 ఇది ఏమో 12, 4, 4 అంటే 38.5. సో వాడి ఇంక్రీజ్ 38.5. సో వాడు ఏమడిగాడు? బై వాట్ పర్సంటేజ్ డస్ దిస్ సేవింగ్ ఇంక్రీజ్? సో 25 became 38.5. సో 25 becomes 38.5. So the increase is how much? 13.5. ఈ ఇంక్రీజ్ 25 మీద జరిగింది, ఇంటూ 100 చేయాలి, ఇది 4 times అవుతుంది. సో 13 అంటే మనకి కరెక్ట్గా 20, 4 3 12, 14, 54. సో మనకి 13.5 ఇంక్రీజ్ అవుతుంది. 13.5 ఇంటూ
120 minus 82.5, 38. Sorry. సో మన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 50% వస్తుంది ఆన్సర్, అంతే కదా. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, ఆ వెజల్ మిక్సర్ రీప్లేస్మెంట్ రిపీటెడ్ ఆపరేషన్, స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. సో దీంట్లో మనకి ఏంటంటే బేసికల్గా సో 20% ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్ 3 times. 3 times అంటే ఏం లేదు, 3 times అనగానే క్యూబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఒరిజినల్ లిక్విడ్ రిమైన్స్ ఇన్ ద వెజల్, వెజల్లో ఎంత ఉంటుంది. సో 20% రీప్లేస్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని సింపుల్గా ఒరిజినల్ 1 అనుకోండి, ప్రతిసారి 20% రీప్లేస్ చేస్తున్నాడు అంటే 0.2, దీన్ని మనము 3 times అదే రిపీట్ చేస్తున్నాడు కాబట్టి హోల్ క్యూబ్ వేయండి. So which is nothing but 0.8 whole cube. 0.8 cube, 8 cube is 512. So it will become 0.512. So ఎంత ఒరిజినల్ రిమైన్ లిక్విడ్ ఉందంటే 51.2%. ఖతం అయిపోయింది. లెస్ దాన్ 1 minute మన చేతిలోకి వచ్చేస్తుంది ఆన్సర్. 51.2% ఇస్ ది రైట్ ఆన్సర్. ఇట్లా లెస్ దాన్ 1 minute మన స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇది. ప్రతిసారి 20% తీసుకున్నా అంటే 0.2 తీసేయండి, 1 0. అట్లా 3 సార్లు చేస్తున్నాం కాబట్టి క్యూబ్ చేసేయండి, అయిపోయింది ఆన్సర్. Next, a trader marks his goods 60% above the cost price and then allows a discount of 25%. His profit percentage is dash. Okay. So trader, profit percentage should always be calculated with respect to the cost price. First manam cost price hero. So em chestam manamu simple ga em ledu, selling price is equal to original cost price C anukondi, 60% above anadu kabatti 1.6 1.60 and then allows a discount of 25% తగ్గించాడు. 25% దేని మీద తగ్గించాడు, మార్క్ ప్రైస్ మీద 25% తగ్గించాడు. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి, 25% తగ్గించాడు అంటే 100 మీద 25%, సో ఇంటూ 0.75 చేశాడు. సో 1.60 ఇంటూ 0.75 చేశాం కాబట్టి దిస్ షుడ్ బి ఈక్వల్ టు 1.2 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద 1.2 అంటే ఏంటి మీనింగ్, కాస్ట్ ప్రైస్ మీద 1.2, ఇది ఎట్లా వచ్చింది 1.2, సింపుల్ 0.75 ఇది 3/4 అని రాసుకోవచ్చు. సో 1.60 ఇంటూ 3/4 చేయండి, ఇది 0.4 వస్తుంది. 0.4 ఇంటూ 3 ఇస్ 1.20. సో 1.20 టైమ్స్ కాస్ట్ ప్రైస్ అంటే ఒరిజినల్ 100 అనుకుంటే అది 120. సో ఎంత ఇంక్రీజ్, 20% ఇంక్రీజ్. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది ఫస్ట్ సార్. నెక్స్ట్, పాపులేషన్ ఇది 2-way percentage చేంజ్. ఇది ఒక వెరీ స్టాండర్డ్ క్వశ్చన్, ఇది కొంచెం ఓవర్గా అవుతుంది, ఇది స్టాండర్డ్ క్వశ్చన్ బట్ టఫ్ క్వశ్చన్స్ వస్తుంది ఇంట్లోంచి. ఇది ఒక క్వశ్చన్. సో ఫస్ట్ చూద్దాం, పాపులేషన్ ఆఫ్ అ టౌన్ increases by 20% in 1 year and then decreases by X% in the next year. If the population becomes 4% less than the original population, అంటే 4% ఓవరాల్గా లెస్ అయింది పాపులేషన్. ఫస్ట్ టౌన్ ఏమో ఇంక్రీజ్డ్ బై 20% అన్నారు, అండ్ దెన్ డిక్రీజెస్ బై X%. ఓకే, ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ద పాపులేషన్ బికమ్స్ 4% ఓవరాల్గా లెస్ అయిపోయింది. సో ఇట్లాంటి క్వశ్చన్ అప్పుడు ఏం చేయడం, సింపుల్గా 20% ఫస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.2 ఫస్ట్ ఇయర్ ఇంటూ నెక్స్ట్ ఇయర్ X% తగ్గింది, 1 - X/100. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఓవరాల్ 4% లెస్, అంటే 4/0.04 చేసడం ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా. సో 4% తగ్గిందంటే మీనింగ్ ఏంటిది, 4% తగ్గిందంటే ఇక్కడ రిమైనింగ్ పీపుల్ ఎవరు ఉన్నారు, 4% లెస్ కాబట్టి 100లోంచి 96 అవుతుంది, ఒక్కడే ఉంటే 0.96 అవుతుంది, ఈక్వల్ టు 0.96. సో ఇది మాట మొత్తం 1.2 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏమో X% తగ్గింది, ఓవరాల్గా 4% తగ్గింది, అంటే 1 బికమ్ 0.496. దీన్ని మనం సాల్వ్ చేయాలి. X వాల్యూ 0.96 బై 1.2 ఇస్ ఈక్వల్ టు చేసుకుంటే మనకి సింపుల్గా దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే 1 - X/100 is equal to 0.96 divided by 1.2.
12 table 96 వస్తుంది, 12 వస్తుంది. సో దిస్ నథింగ్ బట్ 8 divided by 10 which is 0.8. సో 1 minus x by 100 is equal to 0.8 అంటే 1 minus 0.8 is equal to x by 100 అంటే 0.2 is equal to x by 100 అంటే x వాల్యూ is ఎంత 20%. సో వాడు ఏమడిగాడు, ఈ x ఈక్వల్స్ ఎంత అన్నాడు 20%. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks వచ్చేసాయి. ఇట్లా పర్సంటేజ్ చేంజ్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా ఫైనల్గా వాట్ ఈస్ ద రేషియో, వాట్ ఈస్ ది యావరేజ్, వాట్ ఈస్ ద మీన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్, ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో లాస్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఇవే ఉంటాయి. సో ఇవి నేర్చుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. ఈ ఫార్ములాస్ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 1 minute మీ చేతిలో 2.5 marks వచ్చేస్తే క్యాలిక్యులేషన్ ఒక్కటి మాత్రం జాగ్రత్త చేసుకోండి. So that's all for today. Shamant Padikonla signing off. Bye-bye.